ఇక బీసీ కోటాకు మధ్య మార్గమే, చట్ట ప్రకారం 23%, పార్టీ పరంగా 19%. ఇక హామీ నిలబెట్టుకోవడానికి సుప్రీం తీర్పు అమలు అదే మార్గం. స్థానిక ఎన్నికల ఫార్ములాపై రాష్ట్ర ప్రభుత్వం యోచన, తాము పాటిస్తున్న ఇతర పార్టీలకు సవాల్ చేస్తున్న ఉద్దేశం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలు 23, ఎస్సీ ఎస్టీ 21% అన్నట్టు ఒక గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఒక పక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించిన పరిస్థితి, మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిన స్థితి. ఈ కార్యక్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు, వాటి నుంచి బయటపడి 2 నెలలు నేరవేరేల మధ్య మరగాని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సమాచారం బీసీలు గతంలోగా చట్టపరంగా 23% రిజర్వేషన్లు అమలు చేస్తూ మరో 19% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వాలని భావిస్తున్న తెలుస్తుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు పూర్తి అవుతుందని